షో ఉందిగా. ఆల్ ది బెస్ట్. హలో హలో మధు, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాఘవ. చెప్పండి రాఘవ. నా వయసు 36 సంవత్సరాలు మధు. నాకింకా పెళ్లి కాలేదు. సుమారు 12 ఏళ్లుగా ఆడవాళ్ళ ఇన్నర్ వేర్స్ అమ్మే ఒక షాప్ లో పనిచేస్తున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే చెప్పండి. నేను ఏ అమ్మాయితోనూ మొహం చూసి మాట్లాడలేకపోతున్నాను. నేను ఏ అమ్మాయిని చూసినా నా కళ్ళు నేరుగా వాళ్ళ అది నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మధు? అర్థమవుతోంది. అంతే మధు. నాకు ఏ వస్తువు చూసినా ఒక అమ్మాయి వచ్చోజాలే గుర్తుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, ఆపిల్, ఆరెంజ్, ఫుట్బాల్, చంద్రుడు, ఇలా దేన్ని చూసినా. ఇప్పుడు కూడా నా పక్కన ఒక కార్ ఉంది. దాని హెడ్ లైట్స్ చూస్తుంటే నాకు అవే గుర్తుకొస్తున్నాయి. దాని వైపర్స్ చూసినా అలాగే ఉంది. ఒక్క నిమిషం. ఇడ్లీ, ఆపిల్, ఆరెంజ్ అవన్నీ ఓకే, బట్ ఆ కార్ వైపర్స్ ఏంటి కనెక్షన్? అర్థం కాలా. సింపుల్ మధు. ఒకటి లెఫ్ట్ లో, ఇంకోటి రైట్ లో. ఇలా ఎవరిని చూసినా ఈవిడ సైజ్ ఎంత ఉంటుంది, ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని కూడా డైరెక్ట్ గా కలుస్తుంటే మీ మొహం చూసి నేను మాట్లాడేవాడిని కాదు. రాఘవ, మీ ప్రాబ్లం ఎందరో మగాళ్ళకి ఉండేది. మీరు పని చేయండి. ఎప్పుడు ఎలా చూస్తున్నారో అలాగే చూడండి. ఇంకా లోతుగా చూడండి. ఏంటి మధు, నేను ఇదే ప్రాబ్లం అంటుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవును, ఇంకా డీప్గా చూడండి. ఆ వచ్చోజాల వెనక ఆ అమ్మాయి మనసు ఉంటుంది. దాన్ని చూడండి. వీధిలో పువ్వులు అమ్మే ఓ అమ్మాయిని చూస్తే తనెందుకు ఎండలో పువ్వులు అమ్ముతోంది అని ఆలోచించండి. బస్సులో ఆఫీస్కెళ్లే అమ్మాయిని చూస్తే ఎందుకు ఉద్యోగం చేస్తోంది, తను ఉద్యోగం చేయకపోతే తన కుటుంబం ఎంత కష్టపడుతుందో అని ఆలోచించండి. మీ షాపుకొచ్చే ఆడవాళ్ళందరినీ ఆ విధంగానే చూడండి. హోటల్లో పరోటా వేసేవాడికి చంద్రుడిని చూస్తే పరోటాలా కనిపిస్తుంది. చంద్రుడిని చేరుకోవాలని ఆశపడేవాడికి అప్పడాన్ని చూస్తే చంద్రుడిలా అనిపిస్తుంది. సో కళ్ళు అన్నీ ఒకటే, చూపే వేరు వేరు. మీరిలా చూడ్డం మొదలు పెడితే ఇంకొద్ది రోజుల్లో ఏ అమ్మాయి కనిపించినా మరో 2 విషయాలు చూస్తూ మాట్లాడటం మొదలు పెడతారు, వాళ్ల కళ్ళని. ఏంటి మధు, ఇంత సింపుల్ గా చెప్పేశారు? రాఘవ, ఎప్పుడూ సమస్యలే కష్టంగా ఉంటాయి, కానీ పరిష్కారాలు సింపుల్ గానే ఉంటాయి. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో తెలీదు, కానీ మీతో మాట్లాడగానే ఏదో పెద్ద భారం దింపినట్టుగా ఉంది. నాలో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. మీరు చెప్పినట్టు తప్పకుండా చేసి చూస్తాను. నేను నార్మల్ అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా మీట్ అయ్యి మీ కళ్ళు చూస్తూ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఆల్ ది బెస్ట్ రాఘవ. థ్యాంక్ యూ మేడం. హలో, నా పేరు ప్రదీప్ అండి, జూబ్లీ హిల్స్ నుంచి. నా పేరు శ్రీను, శ్రీకాకుళం నుంచి. హలో మధు, నేను ఆటో డ్రైవర్ని. హలో. హలో మధు, నా పేరు మహేష్ బాబు. నాకు ఒక ప్రాబ్లం. చెప్పండి. ప్రాబ్లం నా అందమే. మధు, పగలు కూడా నడి రోడ్లో నడిచెళ్ళలేకపోతున్నాను. ప్రతి అమ్మాయి రెప్ప వాల్చకుండా నన్నే చూస్తూ ఉంటుంది. మీరు అన్నదమ్ములతో పుట్టలేదా అని నేను అడగాలనుకుంటాను. వెళ్ళి అడిగేలోగా ఎవడ బైకో ఎక్కి వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటుంటారు, మధు మావా నువ్వు ఒక యాంగిల్లో అమీర్ ఖాన్లా ఉంటావు, మరొక యాంగిల్లో పవన్ కళ్యాణ్లా ఉంటావు అని. బాబు, ఇదేనా మీ ప్రాబ్లం? నో 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 నో, ఇది కాదు నా ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా 10 సంవత్సరాలుగా. ఎవరా లక్కీ గర్ల్? నువ్వు ఇలా మధ్య మధ్యలో అడిగితే నేను సమాధానం చెప్పను. నేను చెప్తానుగా విను. ఈ 10 సంవత్సరాలుగా నా ప్రేమని ధవళేశ్వరం ఆనకట్టలా స్టాక్ చేసి ఉంచాను. ఆ ఆనకట్టని తెరవాలని నేను అనుకున్నప్పుడు తను నాకు దూరం అయిపోయింది. ఏమైంది? ఆ డ్యామ్ డ్రై అయిపోయింది. చెప్పేదేనమ్మా, నేను బ్లాక్ గా ఉన్నానని నా నెంబర్ బ్లాక్ చేసింది. కానీ నాది నిజమైన ప్రేమ. ఏదో ఒక రోజు తను నా ప్రేమని అర్థం చేసుకుంటుంది.
ఎంత కాలమైనా సరే తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇన్ని సంవత్సరాలుగా మీ ప్రేమని ఎందుకు చెప్పలేదు? తనకొక లక్ష్యం ఉంది. నా ప్రేమ తన లక్ష్యానికి అడ్డు కాకూడదనే నా ప్రేమని లోకర్లో పెట్టి తాళం చెవిని దూరంగా విసిరేశాడు. ఏమిటి ఆవిడ లక్ష్యం? తనొక పెద్ద హీరోయిన్ కావాలని ఆశపడ్డట్టే పెద్ద హీరోయిన్ అయింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? దీపికా పడుకోన్. ఇంతకీ ఏ దీపిక గురించి చెప్తున్నారు? ఏయ్, ఎంతమంది దీపికలు తెలుసు నీకు? ఒకే ఒక పవర్ స్టార్, ఒకే ఒక దీపికా పడుకోన్. తనే నా డార్లింగ్. ఊరు మార్చుకున్నా పర్వాలేదు మధు, మనసే మార్చుకుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నన్ను తిడుతూ ఉంటారు. ఏంట్రా ఇది, నిన్ను లెక్క చేయని పిల్ల కోసం నువ్వెందుకింత బాధపడుతున్నావని. వాళ్ళు చెప్పేది కరెక్టే కదా? ఏం కరెక్టే అని వాళ్ళంటే అసూయత అంటున్నారు, మీరు కూడా అలాగే అంటారేంటండి? లవ్ అంటే అప్పుడప్పుడు వచ్చే ఫీవర్ లాంటిదా? జీవితంలో ఎప్పుడో వచ్చే క్యాన్సర్ లాంటిది. అంత ఈజీగా పోదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ బలవంతం చేయడం వల్ల ఎవరి ప్రేమని పొందలేం. మీ అందానికి, మంచి మనసుకి మీకోసం ఓ అమ్మాయి పుట్టే ఉంటుంది. ఏంటి మధు ఇంత ఈజీగా చెప్పేశారు? ఇలా చూడండి, ముగ్గు పిండితో ముగ్గునే వేయగలం, దోశలు వేయలేం. అందుకే ఇలా. దయచేసి ఇలాంటి పంచ్ డైలాగులు చెప్పకండి. ఏంటి, నేనేమైనా ఫూల్ని అనుకున్నారా? నేనేమనుకుంటున్నానో మీరు చెప్పొద్దు. మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి. కొత్తగా ఏముందో చెప్పడానికి ఆల్రెడీ చెప్పేశానుగా. సరే, నా కోసం ఒకే ఒక పాట మాత్రం వేయండి, అది చాలు నాకు. ఏం పాట? అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, మది తప్పే కుర్రాళ్ళు మంచన. ప్లీజ్ దయచేసి పాట వేయండి. విజయ్ సార్, ప్రోగ్రామ్ విన్నారా? మేడం అదరగొట్టేశారు. మేడం, మీ హలో సూపర్. రేపు కలుద్దాం. ఏం విజయ్, విన్నావా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి విజయ్, ఏం చెప్పవేంటి? ఏంటి వసు, ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనెలా మాట్లాడాను అది చెప్పు. నలుగురు ఆడవాళ్ళు నాతో ఇలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? అది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది. ఆఫీసులో ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తారు వసు. ఏ, నీ పెళ్ళాం పేరు మధునా? కాదు, అది కరెక్టే. మిగతా వాళ్ళెవరికీ తెలియదు, కానీ నాకు తెలుసుగా. మరి బాబూ, ఇటువంటి కాల్సే వస్తాయా? జాబ్ చేసే ఆడవాళ్ళకి ఏదో ఒక రకంగా వేధింపులుంటాయి. అది నువ్వు లైవ్ లో విన్నావు. దట్స్ ఆల్. సిద్ధు వింటే ఏమనుకుంటాడు చెప్పు? ఇది వాడు వినాల్సిన ప్రోగ్రాం కాదు. నువ్వేం చెప్పకుండా ఉంటే చాలు. మనం పెద్దవాళ్ళం, మర్చిపోయావా? ఇంకా అవ్వలేదా? సరే, త్వరగా కానీ. ఇదొక్కటి. హలో, సారీ, కొంచెం అలసిపోయి నిద్రపోయాను. పర్లేదు. మీరిద్దరూ ఏం తిన్నారు? బ్రెడ్, ఒక బాటిల్ జామ్. ఓ, లంచ్కి? సిద్ధుకి డబ్బులిచ్చి క్యాంటీన్లో తినమన్నాను. నువ్వు? నేనా, చుట్టూ చాలా ఇళ్లున్నాయి, ఏదో ఒక చోట అడుక్కొని తింటానులే. ఎందుకు విజయ్ అలా మాట్లాడతావు? మరి ఇంకెలా మాట్లాడాలి? నాకు పనుంది, తర్వాత చేస్తాను, పెట్టే. ఏంటే ఇది? ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి లీవే ఉండదా? దీపావళి అంటే స్వీట్స్ చేయాలి, సంక్రాంతికి పొంగల్ చేయాలి. ఏదో ఒక రోజు లేవలేకపోయాను, అది తప్ప. అవునంటున్నావు? నీకు చెప్తే అర్థం కాదు. వచ్చే జన్మలో నువ్వు అమ్మాయిగా పుట్టాలి, నేను పావరంగా పుట్టాలి. అప్పుడు తెలుస్తుంది. బాగా మెక్కు. టైంకి పెట్టలేదని నువ్వు అలిగి కూర్చోకు. రే, ఓ రోజు మాకు ఆడుకోవడానికి ఇవ్వరా? పొరరే, ఆ గేమ్స్ అన్ని చాలా కష్టంరా. క్రోనస్ చూసావు కదా,
నీలాంటి డమ్మీ పీసులు వాడిని ఏం చేయలేరు. రే ఇవి ఇష్టం లేదంటే చెప్పు, ఊరికే డమ్మీ పీస్ అని రే, వాడుకు. నువ్వు నిజంగానే డమ్మీ పీసురా. మరి నీలాంటి వాళ్ళని ఎలా పిలవాలి? నా దగ్గర ప్లే స్టేషన్ ఉంటే నేను కూడా ఆడుకునేవాడిని. ఉంటేనే కదరా మీ నాన్న నీకు మొబైలే కొనివ్వలేదు. ఇందులో నీ మొహానికి ప్లే స్టేషన్ ఒకటి. ఇదిగో చూసావా, గాడ్ ఆఫ్ వార్ లేటెస్ట్ వర్షన్. మీరంతా యాంగ్రీ బర్డ్స్ టెంపుల్ రన్ ఆడుకోవాల్సిందేరా, డమ్మీ పీసులు. రేయ్ రేయ్, ఎంత ధైర్యం ఉంటే సీటు కింద పడేస్తావు? నా మీద చేయి చేసుకుంటావా? అయిపోతాను. రేయ్, వదలరా రేయ్. అంతే నేను. రేయ్, వదలరా. వదలరా రేయ్. వదలరా రేయ్. Sidhu, get up. What's happening here? Ma'am, వీడే ముందు కొట్టింది. English. నిన్న నీ ప్రోగ్రాం విన్నాం. హా? ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏం ప్రోగ్రామే అది? మొదటి కాలే అలా వచ్చింది, హెడ్ లైట్స్ వైపర్స్ అని. అక్క, ఆ కుర్రాడికి నిజంగానే ఓ ప్రాబ్లం. ఇలా చీప్ గా మాట్లాడడానికి ఆర్జీ అయ్యావా? చీప్గానా? నేను కరెక్ట్ గానే మాట్లాడానుగా. విజయ్ కరెక్ట్ గానే చెప్పాడు, నువ్వు ఈ మాటే పదే పదే చెప్తున్నావని. అదే ఉదయం ఫోన్ చేశారు, నువ్వు చెప్పిన మాట చెప్పాను. ఆయన ఎందుకు కోపడతావు? నువ్వు చెప్పిన మాట కదా ఆయన చెప్పింది. లేదు, నేను సరే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు, కానీ నీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కరెక్ట్ గా మాట్లాడలేదే. ఏ, నువ్వు వర్క్ చేసే చోటంతా అందరూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారా? ఒక ఆడిటర్ తప్పుగా మాట్లాడని బాధపడలా? నేనేమి నా నంబర్ ఇచ్చి అసహ్యంగా మాట్లాడమనలేదే. అక్కడ ఇచ్చింది నా నంబరు కాదు, ఆ ప్రోగ్రామ్ లో వచ్చేది నా పేరు కాదు. ఇలా పైకి చెప్పుకోలేని ఆ ఉద్యోగాన్ని ఎందుకు చెయ్యాలి? ఎందుకు మీరన్నిటినీ తప్పుగానే చూస్తున్నారు? ఇది కూడా యాక్టింగ్ లాంటిదే. ఇలాంటివన్నీ మనకి పనికి రావు. మన ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉంది. నేనిప్పుడు ఏం చేశాను? కుక్కర్ తీసుకోవడానికి వెళ్ళిన నాకు వాళ్ళు ఒక జీవితాన్నే ఇచ్చారు. నేను బాగుపడకూడదా? ఈ ఒక్క ఉద్యోగమే ఉందా లోకల్లో? డీసెంట్ గా వెళ్ళి వర్క్ చేసుకునే రెస్పెక్టబుల్ జాబే లేదా? ఏ కాలంలో ఉన్నారు? నన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేసేది ఎవరో తెలుసా? ఒక లేడీ. ఎదురింట్లో ఎయిర్ హోస్టెస్. ప్రపంచం అంతా తిరిగి అర్ధరాత్రి ఇంటికొస్తున్నారు. ఏ, మన సరోజా పిన్ని? ఆవిడ తెలుసుకుంటే కూర్చుని తినొచ్చు, కానీ మనసుకు నచ్చిన పని చేయాలని రాత్రి పగలు కష్టపడడం లేదు. ఏ, మీరంతా బ్యాంకు ఆడిటింగ్ అని వేరే ఊళ్ళకి వెళ్ళడం లేదా? మేం చేస్తున్నవి గౌరవమైన ఉద్యోగాలు. కరెక్ట్. ఇలా అడ్డమైన పోకిరి వెదవలతో మాట్లాడే ఉద్యోగాలు మాట్లాడుతూనే ఉంటారు. వసు. ఏంటి వసు, మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసావు? నువ్వు నా సైడా వాళ్ళ సైడా? నేను ఇప్పుడు ఎక్కడికి బయలుదేరావు? విజయ్, టైం అయింది, క్యాబ్ వచ్చేస్తుంది. చపాతీలు హాట్ బ్యాగ్ లో ఉన్నాయి, సిద్ధు పడుకున్నాడు. ఏంటి వసు, మాట్లాడుతున్నారు కదా? ఏ వసు, మేమింత చెప్పినా నువ్వు ఆ జాబ్కే వెళ్ళాలంటే వెళ్ళు. రేపు ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే నువ్వు మా దగ్గరకే రావాల్సి ఉంటుంది. అవును, వస్తాను. మీరేగా నా ఫ్యామిలీ, ఇంకెక్కడికి వెళ్తాను? More than 200 call requests just for today's show. Never in the history of our station. You did it! Congratulations! హలో. హలో మధు, చెప్పండి. నా ప్రాబ్లం ఏంటని అడగరా? ఏంటి ప్రాబ్లం? నువ్వేం ప్రాబ్లం? నిన్న నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు నిద్ర రావడం లేదు. తాగి వాగుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వేగా మధుతో మాట్లాడండి అన్నావు, అందుకే నేను మధుతో మాట్లాడుతున్నాను. అవును, నీ వాయిస్ ఎలా ఉందే? ఇక నువ్వు ఎలా ఉంటావా అని ఊహించుకుంటున్నాను. నిన్ను తలుచుకుంటే నాకు ఏదో చెయ్యాలనిపిస్తోంది. నాకు మీ వాయిస్ వింటే ఏదేదో అనిపిస్తోంది. నిజంగానా? అవును, కానీ బ్లూ క్రాస్ వాళ్ళు ఒప్పుకోరు. మీరు బాగా తాగున్నారు, జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. ఎదురుగా మున్సిపాలిటీ లారీ వస్తే మాత్రం దాక్కోండి, లేదంటే చెత్త అనుకుని తీసుకెళ్లిపోతారు. ఓకే. హలో మధు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుస్తోందా? గెస్ చేయండి. మహేష్ బాబు. సూపర్ మధు, చూసారా, ఒకే ఒక్కసారి మీతో మాట్లాడాను, ఇంత గుర్తుపెట్టుకున్నారు. తనతో ఎన్నోసార్లు మాట్లాడాను, మర్చిపోయింది.
మీరింకా తనని మర్చిపోలేదా? నేను మర్చిపోను, ఇక తనని తలుచుకోను. హ్మ్. తను మరొకరిని లవ్ చేస్తోందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. కానీ నేను నమ్మలేదు. పోయిన వారం ఫేస్బుక్ లో నార్త్ ఇండియాలోని ఒక గుళ్ళో తలపాగా కట్టుకుని జంటగా కూర్చొని చపాతీలు తింటున్నారు. అప్పుడే మీరు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటి? మనం ఇష్టపడిన పావురాన్ని వదిలేయాలి. అది తిరిగి వస్తే నీది, రాలేదంటే మర్చిపో అని చెప్పారుగా. అలా చెప్పానా? ఏమండే, ఆ రోజు చెప్పారు కదా బలవంతం చేస్తే లవ్ రాదని. గుర్తు చేసుకోండి, మీరే చెప్పారు. దాన్నే నేను ఒక కవితలా చెప్పాను. మధు, ఆ తర్వాత నేను క్వార్టర్ కొట్టి పడుకొని ఆలోచించాను, నిర్ణయం కూడా తీసుకున్నాను. నా మనసులోని తాజ్మహల్ ని నేనే బుల్డోజర్తో కూల్ చేశాను. చాలా థ్యాంక్స్ మధు. బాబు, ఇది చాలా మంచి నిర్ణయం. యా కానీ ఒకటి మాత్రం నిజం, నేను చెప్పినట్టు మీకంటూ ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. పుట్టింది, తనని నేను చూశాను. అవునా? ఎవరు? తన పేరు కీర్తి సురేష్. తను హీరోయిన్ కావడం వల్లే కదా నన్ను అవాయిడ్ చేసింది. అందుకే ఇంకో హీరోయిన్ పెళ్లి చేసుకుని తనకి బుద్ధి చెప్తాను. కీర్తి సురేషే నా కోసం పుట్టింది. ముందుగా ఆ సురేష్ ని లేపేస్తాను. అయ్యో, అరే నువ్వేం భయపడకమ్మా, తన పేరులో ఉన్న సురేష్ ని లేపేసి నా పేరు కలిపేస్తాను. బాబు, ఇదంతా జరిగే పనేనా? మధు, నేను ఒకే ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచాన్ని జయిస్తానని అలెగ్జాండర్ చెప్పినప్పుడు తన పక్కనే ఉన్న వాళ్ళ చిన్న బెబ్బెబ్బే నవ్వాడు, ఎగతాళి చేశాడు. కానీ అలెగ్జాండర్ సాధించాడుగా. అదే విధంగా నేను లవ్ లోనూ గెలుస్తాను, లైఫ్ లోనూ గెలుస్తాను. గెలిచిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. అంతకు ముందుగా RX-100 సినిమా నుంచి ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, ఈ పాట వేస్తారా ప్లీజ్? బాయ్ మధు. బాయ్. వీడింకా ఫోన్లోనే వాగుతున్నాడు. ఈ మధ్య ప్రెస్ మీట్ లోనే వాగుతున్నారు.